హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయ జర్నీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ప్రీవియస్గా నేను పెట్టిన హాల్కి అయితే ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. అదప్పుడు మీషో నుంచి నేను చేశాను. సో ఇప్పుడు ఏంటంటే నా ఫేవరెట్ అయిన ఎజియో నుంచి నేను ఒక బిగ్ హాల్ అయితే చేయబోతున్నాను. సో దీంట్లో వచ్చేసి టాప్స్, 3 పీస్ సెట్స్ అండ్ షర్ట్స్, సో మల్టిపుల్ థింగ్స్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. వాటిలో నాకు నచ్చినవి అంటే క్వాలిటీ బాగున్నవి, కొంచెం కాస్ట్కి వర్త్ అనిపించినవి అయితే చూపిస్తాను. అది మీకు వర్త్ అనిపించి మీకు నచ్చి ఏదైనా అవసరం ఉంటే తీసుకోవాలి అనుకుంటే నాకు లింక్ అని కమెంట్ చేస్తాను. నేనైతే లింక్ షేర్ చేసేస్తాను. బట్ మీరైతే వీడియోని ఫుల్గా వాచ్ చేయండి, ఎందుకంటే అన్ని కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే మీరు చూడండి. డెఫినెట్గా దాంట్లో ఏది నచ్చిందో నాకైతే కమెంట్ చేయాలి కదా. సో లాస్ట్ వరకు వీడియోని చూడండి. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం గాయ్స్. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత లైక్ కొట్టండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డెఫినెట్గా నా వీడియోని షేర్ చేసేయండి. ఫస్ట్ వచ్చేసి ఒక 3 పీస్ సెట్ అయితే చూపిస్తున్నాను ఆరెంజ్ కలర్లో. ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ చూద్దాం మీకు కూడా ఎలా అనిపించిందో నాకు చెప్పండి. దీంట్లో వచ్చేసి 3 పీస్ అనమాట. టాప్, ప్యాంట్, చున్నీ 3 వస్తాయి. సో దీంట్లో మనకి ఏంటంటే డ్రెస్ అయితే ఇలా వచ్చింది. ఇది వి షేప్ నెక్ వచ్చింది అండ్ ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు నెక్ కి. ఇదైతే చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది, ఇంకేం వర్క్ లేదు, ఫుల్ ప్లెయిన్ అనమాట. బట్ దీంట్లో మ్యాజిక్ ఏంటంటే ఇది 2 కలర్స్ అనమాట, ఒకటి ఆరెంజ్ ఒకటి క్రీమ్. సో మనకి ప్యాటర్న్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇదేంటి నలిగిపోయింది అనకండి, క్లాత్ ఇదనమాట. ఇది వచ్చేసి క్రషడ్ ఫ్యాబ్రిక్ అనమాట, ప్యూర్ కాటన్ వచ్చింది మనకి. అసలు డ్రెస్ అయితే వెయిటే లేదు, ఎలా చెప్పాలంటే చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఇది ఫుల్ ఫ్రాక్ అన్నమాట, మనకి ఫుల్ నీ వరకు వచ్చేస్తుంది. ఆ ఫుల్ లెంత్ వస్తుంది. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి అయితే కొంచెం తగ్గుతుంది, బట్ నార్మల్ నా అలా ఒక 5 అరౌండ్ అలా ఉన్న వాళ్ళకి అయితే ఫుల్ గా కవర్ అవుతుంది. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఫుల్ పైనుంచి లాస్ట్ వరకు ఆరెంజ్ వస్తుంది, బట్ కింద పార్ట్ వచ్చేసి క్రీమ్ కలర్. చాలా బాగుంది గైస్, అంటే కొత్తగా ఉంది. అంటే ఎవరైనా నార్మల్ డ్రెస్సెస్ అన్ని చూసి బోర్ కొట్టేసి ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇది డెఫినెట్ గా ట్రై చేయండి. ప్రైస్ కూడా అరౌండ్ 900 నుంచి 950 అలా పడింది. నేనైతే వర్త్ అని చెప్తాను. ఈ మోడల్ నేను ఇంతకు ముందు ఎప్పుడు ట్రై చేయలేదు, సో ఆర్డర్ చేసుకున్నాను. అండ్ లాస్ట్ లో మనకి ఇట్లా లైనింగ్ ఇస్తారు కదా, అది డ్రెస్ కి అయితే లైనింగ్ ఏం లేదు, ఓన్లీ పైన చెస్ట్ ప్లీట్స్ వరకు లైనింగ్ వచ్చింది. అండ్ కింద మనకి ఫ్లేర్ కి కింద ఇట్లా ఒక టైప్ ఆఫ్ క్లాత్ అయితే పెట్టి స్టిఫ్ గా ఇచ్చారు. ఇది కూడా బాగుంది, ఎందుకంటే మనకి ఇలా దగ్గరికి రాకుండా ఇలా ఫ్లేర్ గా కనిపిస్తుంది డ్రెస్. ఆరెంజ్, నాకైతే ఆరెంజ్ డ్రెస్ చాలా ఇష్టం, ఎందుకంటే ఒక డిఫరెంట్ లుక్ ఇస్తుంది. మనం ఎంత మందిలో ఉన్నా సరే మనకి ఒక మంచి లుక్ అయితే ఉంటుంది ఆరెంజ్ ట్రై చేస్తే. మీకు ఎవరికైతే ఆరెంజ్ కలర్ ఇష్టమో నాకైతే కమెంట్ చేయండి. సో ఇట్లా వచ్చింది డ్రెస్ అయితే, ఇట్లా వచ్చింది. నాకైతే ఎల్ కరెక్ట్ గా సరిపోయింది. సో మీ సైజ్ ఇది పర్ఫెక్ట్ సైజ్ అయితే ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే సైజ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంది. సో మన సైజ్ ఏదైతే అదే ఆర్డర్ చేసుకోండి. ఇది ఫుల్ లెంత్ హ్యాండ్ అనమాట, మనకి చివరి వరకు ఇంతవరకు హ్యాండ్ వచ్చింది. ఫుల్ స్లీవ్ అనమాట. సో స్లీవ్స్ అయితే ఇలా వచ్చాయి. నేనైతే ఫస్ట్ చూసి ఏంటిది ఇలా నలిగిపోయింది, ఇలా పంపించాడు ఏంటి అనుకున్నాను. బట్ తర్వాత నాకు ఫుల్ గా ఓపెన్ చేసి చెక్ చేస్తే అప్పుడు అర్థమైంది క్రషెడ్ ఫ్యాబ్రిక్ వచ్చింది అని చెప్పి. బాగుంది గైస్, కాటన్ లైట్ వెయిట్ లో ఈ సమ్మర్ కి అయితే బెస్ట్ అని చెప్తాను. యాక్చువల్గా ఇది ఒక 20 days ముందు పోస్ట్ చేయాల్సిన వీడియో, నేనైతే ఇప్పుడు సమ్మర్ ఎండింగ్ లో పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. మీరు అట్లీస్ట్ నెక్స్ట్ సమ్మర్ కైనా ట్రై చేయండి. సమ్మర్ కనే కాదు, వింటర్ లో కూడా చాలా లైట్ వెయిట్ గా స్మాల్ స్మాల్ బర్త్డే పార్టీస్ కానీ లేదంటే ఆఫీస్ డిన్నర్స్ కి అలాంటప్పుడు మంచి మంచిగా ఉంది. సో ట్రై చేయండి డెఫినెట్ గా. అండ్ ప్యాంట్ వచ్చేసి ఇది క్రీమ్ కలర్ వచ్చింది. ఇది కూడా సేమ్ క్లాత్ ప్రొవైడ్ చేశారు. సో క్వాలిటీ ఆఫ్ ద క్లాత్ అయితే బాగుంది, ఎలాస్టిక్ వచ్చింది. ఇది కామనే కదా. అండ్ నెక్స్ట్ చున్నీ గైస్, ఈ డ్రెస్ కి హైలైట్ ఏంటంటే ఈ దుప్పట ఫుల్ ఆరెంజ్ వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ నాకు నేమ్ ఎగ్జాక్ట్ గా నాకు తెలీదు, బట్ చాలా స్మూత్ గా లైట్ వెయిట్ గా ఉంది. ఇది కొట్టచ్చు. అండ్ ఫుల్ ఫుల్ చున్నీకి 4 sides మనకి లేస్ ఇచ్చారు చిన్నది. చిన్న అయితే ఇట్లా ట్రాన్స్పరెంట్ అయితే
వేసుకుంటే వే చున్నీ వేసుకుని డ్రెస్ అంతా వేసుకుంటే చాలా బాగుంది. నేనైతే ఒకవేళ నేను ట్రై చేస్తే మీకు ఇక్కడ వీడియో ఆర్ ఒక ఫోటో అయితే యాడ్ చేస్తాను. చెక్ చేసుకోండి. ఫుల్ లుక్ ఎలా ఉంది అని చెక్ చేసుకోవడానికి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇంకో 3 పీస్ సెట్ అయితే చూపిస్తున్నాను. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. పింక్ అంటే దీన్ని లైట్ పింక్ కలర్ లైట్ పింక్ కలర్‌లో వచ్చింది. సో, ఇది కూడా 3 పీస్ అన్నమాట. మనకి టాప్, బాటమ్ అండ్ చున్నీ 3 వస్తాయి. సో, ఫుల్ ప్లెయిన్ అన్నమాట. ఇది ఇది యాక్చువల్‌గా ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి. ఫుల్ అయితే రాలేదు. అలానే హాఫ్ కూడా లేదు. మనకి 3/4 అంటాం కదా! ఆ హ్యాండ్ వచ్చింది. నెక్ అయితే జస్ట్ సింపుల్‌గా వచ్చేసింది సర్కిల్. హ్మ్. యాహ్! నెక్ అయితే సర్కిల్ మనం రౌండ్ నెక్ అంటాం కదా! అదొచ్చింది. బట్ ఇది బోట్ అయితే కాదు. బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఇచ్చారు కానీ ఫ్రంట్ వచ్చేసి మనకి సర్కిల్ వచ్చింది. బట్ దీంట్లో మైనస్ ఏంటంటే మనకి ఫుల్లు ఫుల్ లెంగ్త్ లైనింగ్ ఇవ్వలేదు. అండ్ ఓన్లీ చెస్ట్ వరకు లైనింగ్ వచ్చింది. కింద లైనింగ్ లేదు. నాకైతే అన్ అంత ఓకే‌యిష్‌గా అయితే లేదు. బట్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1000 పడింది. ఇది కూడా సేమ్ ముందు డ్రెస్ లాగే 950 అలా పడింది. బట్ నాకైతే ఆ కాస్ట్‌కి అంత వర్త్ అనిపించలేదు. మీకు చూపిస్తున్నాను ఎవరికైనా నచ్చితే తీసుకుంటారు యూజ్ అవుతది అని. బట్ నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే మరి 900 వర్త్ డ్రెస్‌లో అయితే అస్సలు లేదు. ఎందుకంటే మనకి ఇంతవరకే లైనింగ్ ఇచ్చారు. ఇక్కడ వరకే ఈ పార్ట్. యాహ్! గాగ్రా స్టైల్ మోడల్ వచ్చింది. బట్ 900 వర్తా అంటే నేనైతే నో అని చెప్తాను. క్లాత్ అయితే బాగుంది. లైట్ వెయిట్ ఉంది అండ్ స్మూత్‌గా ఉంది. బట్ ఫ్లేర్ కూడా ఓకే. మరీ ఫుల్‌గా ఏం లేదు. అలానే మరీ తక్కువేం లేదు. ఇది నేను వేర్ చేసి నేను మీకు ఫోటో అయితే అప్డేట్ చేస్తాను. చెక్ చేయండి. ఫుల్ ప్లెయిన్ అన్నమాట. అసలు వర్క్ గాని ఏమీ లేదు. నార్మల్‌గా మనం క్లాత్ తీయించి కుట్టించుకుంటాం కదా! అట్లానే ఉంది. సో, ఇదైతే ఇలా ఫుల్ కింద ఫినిషింగ్ అయితే ఇట్లా వచ్చింది. బట్ స్టిచ్చింగ్ అండ్ ఫినిషింగ్ అంతా నీట్ గానే ఉంది. బాటమ్ వచ్చేసి ఫుల్ ఇది కూడా ప్లెయిన్ అన్నమాట. ఎలాస్టిక్ వచ్చింది. అండ్ ఇది కూడా క్వాలిటీ బాగుంది. క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బాటమ్ కి కింద ఈ లెంత్ లో అయితే వచ్చింది పెన్సిల్ కట్ లో. అండ్ దీంట్లో హైలైట్ ఏంటి అంటే చున్నీ, అదే దుప్పటా అంటాం కదా, అది చాలా బాగుంది. లెనిన్ క్లాత్ తో ఫుల్ మనకి 3D ప్రింట్ వచ్చింది. ఇదైతే చాలా బాగుంది. చున్నీ అయితే సూపర్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. చున్నీ కోసమైనా డ్రెస్ కొనుక్కోవచ్చు. బట్ నా బడ్జెట్‌లో అయితే లేదు. అంతే. సో, చున్నీ వచ్చేసి ఇట్లా వచ్చిందనమాట. ఫుల్ చున్నీ మొత్తం మనకి ఇది లేస్ వచ్చింది. తర్వాత చున్నీ ఇట్లా ఫుల్ ప్రింట్ ఫ్లవర్స్ అంతా చాలా నీట్ గా ఉంది. బాగుంది. మీకు ఎవరికైనా దుప్పట్టా, కొంతమంది దుప్పటాస్ నచ్చి డ్రెస్ తీసుకుంటారు కదా! అలాంటి వాళ్ళైతే ఇది డెఫినెట్ గా ట్రై చేయండి. బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 పీస్ సెట్ అన్నమాట. మనకి టాప్ అండ్ చున్నీ 2 వస్తాయి. ఇది యాక్చువల్‌గా ఓల్డ్ మోడలే. బట్ నేనైతే ఇప్పుడు ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. బికాజ్ నాకు సేమ్ మోడల్‌లో ఒక ఫ్రాక్ ఉంది. అది మా మమ్మీ స్టిచ్ చేశారు. సేమ్ ఇదే మోడల్. బట్ దీనికన్నా చాలా అంటే చాలా బాగుంటది. అది ఇప్పుడు నా దగ్గర లేదు. నెక్స్ట్ టైమ్ నేను ఇంటి దగ్గరికెళ్ళినప్పుడు తీసుకొస్తాను కదా! అప్పుడు మీకు చూపిస్తాను. అది ఆరెంజ్ కలర్ అన్నమాట. మా అక్క శారీ నాకు మా అక్క శారీ నచ్చితే బాగా నేనేం చేస్తానంటే శారీస్ ఏమైనా నాకు నచ్చితే నేను శారీ కింద కట్టుకోకుండా డ్రెస్ కింద కన్వర్ట్ చేపించుకుంటానన్నమాట. అది మీకు చూపిస్తాను నెక్స్ట్ టైము. సేమ్ ఇట్లానే ఉంటది. దీనికన్నా చాలా బావుంటుంది. ఇది మనకి క్లాత్ వచ్చేసి యూజువల్‌గా జార్జెట్‌లో తీసుకుంటే బావుంటది. చాలా స్మూత్‌గా. బట్ ఇది ప్యూర్ జార్జెట్ అయితే కాదు. సిల్క్ వచ్చిందనమాట. మనకి సిల్క్ శారీస్ ఉంటాయి కదా మమ్మీస్‌కి. ఆ టైప్‌లో ఉంది. బట్ వేసుకుంటే మాత్రం మనకేం గుచ్చుకోవడం అది లేదు. చాలా స్మూత్‌గా ఉంది లోపల. సో, దీనికి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫుల్ లెంగ్త్ లైనింగ్ వచ్చింది. సో, వెనకాల థ్రెడ్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్. ఫ్రంట్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ వచ్చింది. అండ్ ఫ్లేర్ కూడా ఓకే. మరీ ఎక్కువ లేదు. అలానే మరీ తక్కువ లేదు. ఫ్లేర్ కూడా మీడియం‌గా బా వచ్చింది. సో, ఇంతే. డ్రెస్ మొత్తం ఇంక మనకి ఇట్లా వస్తుంది.
ఏమీ లేస్ కానీ ఏం ప్రొవైడ్ చేయలేదు. బట్ ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉంది. గాగ్రా స్టైల్ మోడల్ అనమాట. గాగ్రా స్టైల్ మోడల్ వచ్చింది ఇదైతే. ఇట్లా ఉంది డ్రెస్సు. సో, దీనికి నేనేమైనా పిక్స్ ఉంటే యాడ్ చేస్తాను సైడ్ చెకౌట్ చేయండి. ఎట్లా ఉంది స్టైల్ చేస్తా అని ఒక రిఫరెన్స్ కోసం యాడ్ చేస్తాను. అండ్ దుప్పటా వచ్చేసి ఇట్లా వచ్చింది. సేమ్ అదే క్లాత్‌లో రన్నింగ్ దుప్పటా వచ్చేసింది. బట్ దీనికి మనకి ఒక చిన్న లేస్ అయితే యాడ్ చేశారు. ఫుల్ 4 సైడ్స్. దుప్పటా అయితే ఇలా ఉంది. దుపట్టా లవర్స్‌కి ఇది బెస్ట్. చాలా మంది దుపట్టాస్ కోసం అంటే వెరైటీ దుపట్టా ట్రై చేయడానికైతే డ్రెసెస్ తీసుకుంటారు కదా! అట్లా అయితే ఇది గుడ్ బావుంది. కాస్ట్ కూడా చాలా బడ్జెట్‌లో వచ్చింది. ఇది బిలో 500 వచ్చింది. ఆహ్, ఆహ్, 400-500 మధ్యలో పడింది. ఆ కాస్ట్‌కి ఇదైతే చాలా వర్త్ అని చెప్తాను నేనైతే. బావుంది. సో, స్మూత్‌గా ఉంది. లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. లైనింగ్ వచ్చేసి మనకి ఇట్లా ఇది కూడా మంచి స్మూత్‌గా ఉంది. అండ్ యాహ్! చున్నీ అయితే ఇలా వచ్చింది. ఇంతే లెంత్ ఉంది. ఇది మనకి ఎక్కువ లెంత్ ఇవ్వలేదు. చున్నీ కొంచెం తక్కువే ఉంది. చున్నీ అయితే ఇలా వచ్చింది. డ్రెస్ అయితే బాగుంది. సో, నాట్స్ ఇచ్చారని చెప్పాను కదా! దానికి ఎండింగ్స్‌లో ఇట్లా చిన్న కుషన్స్ కూడా వచ్చాయి మనకి. ఇది కూడా ఒక 3 పీస్ సెట్ అన్నమాట. ఇది కూడా నేను చెప్పాను కదా! ఆల్రెడీ ఆరెంజ్‌లో నాకు డ్రెసెస్ ఎక్కువ స్టైల్ చేయడం ఇష్టమని. ఇది కూడా ఫుల్ ఆరెంజ్‌లో తీసుకున్నాను. ఇందాక ఆరెంజ్ అండ్ వైట్ మిక్స్ కదా! ఇది ఫుల్ ఆరెంజ్. బావుంది ఇది కూడా. మీకు చూపిస్తాను. ఇది కూడా 3 పీస్ అన్నమాట. చున్నీ, ప్యాంట్, టాప్ 3 వస్తాయి. బట్ దీని లుక్ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అంటే చూడిదార్, అనార్కలి 2 మిక్స్ అయినట్టుగా అనిపించింది నాకైతే. సో, ఫస్ట్ టాప్ వచ్చేసి మనకి ఇట్లా వచ్చింది. ఇట్లా వచ్చింది. సో, చూడొచ్చు మీరు. నెక్‌కి ఇట్లా వర్క్ వచ్చింది. ఈ ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గా ఉంది. సో, ఈ వర్క్ అయితే ఇచ్చారు మనకి. నెక్లెస్ మోడల్. అండ్ 3/4 హ్యాండ్స్ వచ్చాయి. హ్యాండ్‌కి చివర ఇది కూడా థ్రెడ్ వర్క్ అండ్ చిన్న లేస్ అటాచ్ చేశారు. ఈ వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. వర్క్ వైస్ అయితే చాలా బాగుంది. ఫినిషింగ్ అంతా స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉంది. అండ్ ఇదొచ్చేసి మనకి సైడ్ ఇట్లా కట్స్ టైప్ వచ్చింది. ఫుల్ డ్రెస్ అయితే ఇలా ప్లెయిన్ వచ్చింది. అండ్ అగైన్ కార్నర్‌లో ఇంకొక లేస్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ ఆ బ్యాక్ సైడ్ లేస్ లేదు. ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లా ఇంకొక లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఇది మరీ ఎక్కువ ఫ్లేర్ లేదు. అలా అని మనకి కుర్తీస్ ఉంటాయి కదా! అట్లా కూడా లేదు. కుర్తీకి, అనార్కలికి మిడిల్‌లో ఉంది ఈ డ్రెస్ అయితే. ఇట్లా. సో, ఇట్లా ఉంది. నెక్స్ట్ దీనికి కూడా బాటమ్ సేమ్ కలర్ ప్రొవైడ్ చేశారు. ఎలాస్టిక్ వచ్చింది. అండ్ దీనికైతే లైనింగ్ ఏం లేదు. సేమ్ బాటమ్ అండ్ టాప్ 2 సేమ్ క్వాలిటీ, సేమ్ క్లాత్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ క్వాలిటీ కూడా చాలా బావుంది. దీనికి ప్యాంట్‌కి కార్నర్‌లో మనకి ఇట్లా లేస్ వచ్చింది. పెన్సిల్ కట్ మోడల్ వచ్చి లాస్ట్‌లో లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా చాలా నైస్‌గా ఉంది వేసుకుంటే. నేను రిఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను. చెకౌట్ చేయండి ఒకసారి. చున్నీ అయితే చాలా వెరైటీగా ఉంది ఇందులో. మనకి ఓల్డ్ మోడల్ శారీస్ ఉంటాయి కదా! ఆ టైప్ అయితే వచ్చింది. ఏమంటారు నేత చీరలు ఉండేవి కదా! ఆ టైప్‌లో వచ్చింది. సో, మిడిల్‌లో ఇట్లా ఇలా ఉంది చున్నీ. ఎండింగ్స్‌లో కిందకి ఇట్లా ఎక్కువ అమ్మ శారీస్‌కుంటది కదా! లాస్ట్ కొంగుకి ఎక్కువ డిజైన్ వచ్చి రిమైనింగ్ లైట్ డిజైన్ ఇస్తారు. అలా అనిపించింది నాకైతే. చున్నీ అయితే చాలా బాగుంది. సేమ్ కలర్ మొత్తం మనకి 3 సేమ్ కలర్‌లో వస్తాయి. సో, ఎవరైనా 3 పీస్ సెట్ ట్రై చేస్తే ఇది కూడా డెఫినిట్‌గా ట్రై చేయండి. వర్త్ బయింగ్ అని చెప్తాను. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 650-670 పడింది. సో, ఇదంతా ప్యాంట్ ఇట్లా వచ్చింది.
3 మనకి ఆఫీస్‌కి డైలీ సింపుల్‌గా 3 పీస్ సెట్ ట్రై చేయాలి అనుకుంటే ఇది డెఫినెట్‌గా ట్రై చేయండి. ఎందుకంటే ఇది మరీ మనకేమి గుచ్చుకొని బాగా గిచ్చేసినట్టు గానీ అట్లా లేదు. అలానే మరీ సింపుల్‌గా కూడా లేదు. కొంతమంది ఫ్రైడేస్ స్పెషల్‌గా ట్రై చేయాలనుకున్నాం. అట్లా ట్రై చేయొచ్చు. కుర్తీ చూపిస్తున్నాను. ఇదొచ్చేసి మనకి కాటన్ కుర్తీ అనమాట. ఆవాస నుంచి తీసుకున్నాను నేనైతే ఇది. ఇది బిలో 200 పడింది. బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ లో వచ్చింది. ఇప్పుడు మనకి కాటన్ పైన ఇట్లా మెరుపుల డిజైన్స్ వస్తున్నాయి కదా, అలా వర్టికల్ లైన్స్ అయితే వచ్చాయి. హ్యాండ్స్ ఎల్బో వరకు వచ్చాయి. హ్యాండ్స్ కి మనకి బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. యూ కెన్ అడ్జస్ట్ అనమాట. సో 3/4 హ్యాండ్స్ వచ్చాయి అండ్ ఫుల్ కుర్తీ మోడల్ అనమాట. మిడిల్ లో బటన్స్ వచ్చేస్తుంది కదా, అట్లా వచ్చింది. యూ కెన్ రిమూవ్ చేయొచ్చా? లేదు, ఇది ఫిట్ అయిపోయి ఉంది ఇక్కడ. ఇదేంటంటే కొంచెం ఓవర్ సైజ్డ్ మోడల్ లా ఉంది. ఇట్లా ఫుల్ ఇదే సేమ్ ఫ్లవర్స్ ప్యాటర్న్ వస్తుంది. ఇది కూడా చాలా అంటే చాలా క్లాస్ గా ఉంది. దీన్ని జీన్స్ తో పేర్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లాజో టైప్ జీన్సెస్ ఉంటాయి కదా, వాటి మీదకైతే పర్ఫెక్ట్ అని చెప్తాను. సో బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్ జీన్స్ కానీ, డార్క్ జీన్స్ కానీ, జీన్స్ అయితే ఏదైనా సెట్ అయిపోతుంది. నేనైతే దీన్ని జీన్స్ తో స్టైల్ చేద్దామని చెప్పి ఆర్డర్ చేశాను. నేను అనుకున్నట్టే ఉండదా అనుకున్నాను. క్వాలిటీ అంతా పర్ఫెక్ట్ గా ఉంది. ప్యూర్ కాటన్ లో వచ్చింది. మరీ వెయిట్ ఉన్న డ్రెస్సెస్ అంటే కష్టం. అంటే మనం ఆఫీస్కి వెళ్తే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు క్యారీ చేయాలి కదా, అరౌండ్ మనం 12 hours మనం క్యారీ చేయాలి. సో ఆల్మోస్ట్ నేను లైట్ వెయిట్ ప్రిఫర్ చేస్తాను. అందుకే ఇట్లా సింపుల్ అండ్ కొంచెం డిఫరెంట్ లుక్ లో ఉన్నవి నేను స్టైల్ చేస్తూ ఉంటాను. ఇదైతే పర్ఫెక్ట్ గా ఉంది. లైట్ వెయిట్ లో ఉంది అండ్ అలాగే స్టైలిష్ గా కూడా ఉంది. రికమెండెడ్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి నేను యాక్చువల్ గా ఒక షార్ట్ టాప్ టైప్ ఆర్డర్ చేశాను. ఇది 3/4 స్లీవ్స్ చూపించారు, బట్ నాకైతే స్లీవ్లెస్ ప్రొవైడ్ చేశారు. బట్ ఐఎమ్ నాట్ సో కంఫర్టబుల్ విత్ స్లీవ్లెస్. సో నేను ఇదైతే రిటర్న్ చేసేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా స్లీవ్లెస్, వాళ్ళకైతే పర్ఫెక్ట్. ఎందుకంటే బ్లాక్ విత్ గోల్డ్ ఫ్లవర్ ప్రింట్ వచ్చింది. సో ప్రింట్ కూడా చాలా, మనం ఇది రిమూవ్ అయ్యేదైతే కాదు, చాలా బాగుంది. సో ఇట్లా జీన్స్ ట్రౌజర్స్ తో స్టైల్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. షర్ట్ మోడలే వచ్చింది, బట్ ఇదైతే షర్ట్ కాదు, టాప్ అన్నమాట. మనకి బటన్స్ వచ్చాయి ఇక్కడ మిడిల్ లో, బట్ బటన్స్ అయితే రిమూవ్ చేయడానికి లేదు, ఫిక్స్డ్ వచ్చేసింది. సో నెక్ వచ్చేసి కాలర్ వచ్చింది. క్లాత్ అయితే కాటన్ లోనే వచ్చింది. సో స్లీవ్స్ రాలేదు. నేను యాక్చువల్ గా ఇన్సైడ్ ఇస్తారేమో అటాచ్ చేయించుకుందాం అనుకున్నాను, బట్ ప్రొవైడ్ చేయలేదు. సో చూడాలి దీన్ని ఎట్లా ఫిగర్ ఇట్ అవుట్ చేయాలో చూద్దాం. ఒకవేళ నాకు ఏమైనా ఐడియాస్ వచ్చి దీన్ని ఏమైనా హ్యాండ్స్ ఏదైనా చేస్తే మీకు స్టైల్ చేసి చూపిస్తాను, లేదంటే రిటర్న్ చేసేస్తాను. ఫుల్ టాప్ అయితే ఇట్లా వచ్చింది. సేమ్ ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఉంది. ఇట్లా సేమ్. నేను ఒక షర్ట్ అయితే తీసుకున్నాను. ఇలా వచ్చింది. కాలర్ వచ్చింది అండ్ హ్యాండ్స్ అయితే 3/4 ఇచ్చారు. మనకి ఇక్కడ సేమ్ షర్ట్ కి బటన్ ఉంటది కదా, అలానే బటన్ ఇచ్చారు. క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ మంచి కాటన్ వచ్చింది. చాలా అంటే చాలా నీట్ గా ఉంది. డైలీ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి చాలా లైట్ వెయిట్ లో ట్రై చేస్తారు కదా, సో అలాంటి వాళ్ళకైతే ఇది మంచి ఫిట్ అని చెప్తాను. చాలా క్లాత్ స్మూత్ ఉంది. లోపల ఎక్కడ మనకి గుచ్చుకోవడం అట్లా ఏం లేదు. అండ్ ఇది షర్ట్ కి కింద ఇలా వచ్చింది, యూ షేప్ లో వచ్చింది. అండ్ దీన్ని ఒక క్రీమ్ మంచి ట్రౌజర్ ఆర్ ట్రౌజర్ తో స్టైల్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటది. నా మైండ్ లో అయితే అంటే నేను ఇట్లా స్టైల్ చేద్దామని అయితే ఆర్డర్ చేశాను. సో నేనైతే అది డెఫినెట్ గా స్టైల్ చేసి మీకు అప్డేట్ చేస్తాను, మీరు అది కూడా చెక్ చేయండి. సో అంటే వీడియో ఫైనల్ గా నేను తీసుకున్న 3 పీస్, 2 పీస్ అండ్ కుర్తీస్, టాప్స్ అన్ని చూపించాను. ఈ వీడియోలో మీకు ఏ డ్రెస్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ మీకు ఏదైనా లింక్ కావాలి తీసుకోవాలి అనుకుంటే కమెంట్ చేయండి, నేనైతే లింక్ షేర్ చేస్తాను.
అండ్ అట్లాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి మంచి ఫ్యాషన్ ఆర్ కార్పొరేట్ రిలేటెడ్ కంటెంట్ అయితే నేనైతే ఇస్తాను. అండ్ మీకు ఏమైనా జాబ్ రిలేటెడ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఆర్ ఇఫ్ ఇట్ నీడ్ ఐ విల్ షేర్ వన్ వీడియో ఆల్సో. అంతే వీడియో. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.